వీటన్నిటితో పాటు మరీ ముఖ్యంగా కష్టకాలంలో అటు కుటుంబం కానీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా చివరికి ఆయన దిగేటువంటి హెలిప్యాడ్ ఏదైతే ఉందో అది హై టెన్షన్ లైన్ పక్కన ఇచ్చినా, అక్కడ దిగడం ప్రమాదకరం అని చెప్పి తెలిసినా వీటన్నిటిని లెక్క చేయకుండా ఈరోజు ఆయన అక్కడే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లోనే అక్కడే మేము అనుమతిస్తామని చెప్పిన మీదట పోలీసులు మేము వేరే దగ్గర, అంటే వాళ్ళ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడే ఇస్తాము అంటే ఇది ప్రమాదకరమైనటువంటి స్థలం కాబట్టి ఆయన రావడానికి ఆగిపోతాడనేటువంటి ఆలోచన చేశారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆయన వాటన్నిటిని లెక్క చేయకుండా ధైర్యంగా వాళ్ళు సూచించినటువంటి హెలిప్యాడ్లోనే దిగి పరామర్శించి, దాంతోపాటు ప్రసన్నన్న పాపం ఏదైతే ప్రసన్నన్న మీద దాడి జరిగిందో ఆయన్ని, ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వచ్చి మాలో ధైర్యాన్ని నింపి మాకు అండగా నిలిచినటువంటి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ